నమస్తే ఫ్రెండ్స్, నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు హ్యాపీగా ఉందంటే వార్ 2 కలెక్షన్లు డౌన్ అయిపోయినాయేమో, ఇది సినిమా ఫ్లాప్ అయిద్దేమో అని భయపడతా ఈ 2-3 రోజులని నేను మీకు వీడియో పెట్టలేదు. కానీ నేను ఈరోజు చూసిన వార్త నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది, అందుకే మీకు పెడుతున్నాను. ఇందుకు మ్యాటర్ ఏంటంటే ఈ సినిమా 4 రోజులకి అంటే 14, 15, 16, 17 అంటే గురు, శుక్ర, శని, ఆది ఈ 4 రోజులకి కలెక్షన్స్ 312 కోట్లు కలెక్ట్ చేసింది. సూపర్. మరి నెట్ ఎంత కలెక్ట్ చేసింది? నెట్ అంటే 177 కోట్లు కలెక్ట్ చేసింది. 177 కొంతమంది అన్నారు, 182 కొంతమంది అన్నారు. సరే, ఓకే, నో ప్రాబ్లం. మళ్ళీ వినండి, కలెక్షన్స్ 312 కోట్లు కలెక్ట్ చేసింది, నెట్ 177 కోట్లు కలెక్ట్ చేసింది. సార్, దీన్ని మనకి ఇంతకి సినిమా ఇది హిట్ అవ్వడానికి ఇప్పుడు 312 కోట్లు వచ్చినాయి కదా, ఇంకొక 350 కోట్లు వస్తే సినిమా హిట్ అయినట్టు. మరి 350 కోట్లు వస్తాయా? వచ్చే ఛాన్స్ పుష్కలంగా ఉంది. ఎలాగో చెప్తా చూడండి. ఇప్పుడు నిన్న కూడా 80 కోట్లు కలెక్ట్ చేసింది. నిన్న ఆదివారం కూడా 80 కోట్లు కలెక్ట్ చేసింది. ఇది కూలీ కంటే 3 కోట్లు ఎక్కువ కలెక్ట్ చేసింది. అంటే మన తెలుగులో కొంచెం దానికి కలెక్షన్లు తగ్గినాయి, బాగా తగ్గినాయి. హిందీలో మాత్రం స్టడీగా వెళ్తున్నాయి. హిందీలో ఎప్పుడు చూసినా 40 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు ఇలా కలెక్ట్ చేస్తుంది. అంటే హిందీ కానీ స్టడీగా ముందుకెళ్ళిపోతే దీనికి లాంగ్ రన్లో ఒక 15-20 రోజులు కానీ ఆడగలిగితే హిందీలో సినిమా హిట్ అయిపోద్ది. ఇంకా నో ప్రాబ్లం. మళ్ళీ చెబుతున్నానండి, 312 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంకొక 300 కోట్ల నుంచి 350 కోట్లు కానీ వస్తే ఇది గ్రాస్ సినిమా హిట్ అయినట్టే. మరి 4 రోజులకే 312 కోట్లు వస్తే నిన్న కూడా 80 కోట్లు వసూలు చేస్తే ఒక 15 రోజులు, ఒక 2 వారాలు ఆడిందనుకో 350 కోట్లు పెద్ద లెక్క కాదు. సరే, దీన్ని ఇలా పెడదాం. ఇంకా కూలీతో దీన్ని పోల్చుదాం. నేను ఇంతవరకు కూలీతో పోల్చలా, ఇప్పుడు పోల్చుదాం. కూలీకి ఎంత వచ్చింది? ఈ 4 రోజులకి 390 కోట్లు వచ్చింది. అంటే దీనికంటే ఎంత ఎక్స్ట్రా వచ్చింది? ఒక 80 కోట్లు వేసుకుందాం. మరి నెట్ ఎంత వచ్చింది? నెట్ అది 177 అయితే వారటు, ఇది 197 వచ్చింది. అంటే నెట్లో ఒక 20 కోట్లు మాత్రం ముందంజలో ఉంది, కలెక్షన్లో మాత్రం 80 కోట్లు ముందంజలో ఉంది. మరి 80 కోట్లు ఎక్కడ వారటుకు తగ్గినాయి, దీనికి ఎక్కడ ఎక్స్ట్రా వచ్చినాయి? దీనికి ఈ 80 కోట్లు మన తెలుగులో తగ్గినాయి. ఓవర్సీస్లో అంటే ఓవర్సీస్లో కూలికి ఎక్కువ వచ్చినాయి, తెలుగులో కూడా ఎక్కువ వచ్చినాయి. తెలుగులో 46 కోట్లు వార్ 2కి వచ్చినాయి, కూలికి 45 కోట్లు వచ్చినాయి. అంటే దగ్గర దీనికి బాగానే వచ్చినట్టు కదా. అంటే తెలుగు రాష్ట్రాల్లో పెరిగినాయి, ఓవర్సీస్లో పెరిగింది. నేను చెప్తూ ఉంటా కదా, మనకి కొంతమంది కనిపించిన శత్రువులు దెబ్బేశారని ఆ దెబ్బ అనుకూలంగా కూలికి పడింది, దీనికేమో తగ్గినాయి అంతే. లేకపోతే 2 ఒకటే. వార్ 2కి వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు. వార్ 2 ఇట్స్ గోయింగ్ టు బి సూపర్ హిట్ సినిమా. నో ప్రాబ్లం, నో లాసెస్. నమస్తే ఫ్రెండ్స్.